తెలియజేయడం జరిగింది. అసలు ఈ సమ్మె పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? ఈ సమ్మె ఎందుకు సంవత్సరానికి 10% లెక్కలు పెంచవలసింది, 22 నుంచి పెంచవలసింది 25కి వచ్చేతలకి 30% పెంచవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? దీని వెనకాల ఉన్న మనుషులు, వ్యక్తులు, సంఘాలు, అదేవిధంగా ఎవరు? నిర్మాతల్లో జరుగుతున్న ఈ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో. చిన్న నిర్మాతలు అసలు పెంచేదానికి లేదంటారు. అటు ఇటు కాని నిర్మాతలు అయితేమి, అదేవిధంగా గిల్డ్ నిర్మాతలు అయితేమి 20% పెంచుతామంటారు, అదంటారు. ఇవన్నీ డిస్కషన్లు అవి ఇవి జరుగుతున్న సందర్భంలో ప్రధానంగా వచ్చి దీని వెనకాల ఒక స్వార్థపూరితమైన కుట్ర అనేది ఒకటి ఉందని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే మామూలుగా బేసిక్గా వచ్చేసి ఫిలిం ఛాంబర్ బైలా ప్రకారం జూలై నెల ఆఖరికి ఎలక్షన్లు జరగాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ఫెడరేషన్ యొక్క ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరగవలసినంత అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు మేము జనవరి నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి ఫెడరేషన్ నాయకులు చెప్తున్నారు. మాట్లాడినప్పటికి కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఛాంబర్ పట్టించుకోలేదు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు పట్టించుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు అన్న నేపథ్యం కంటే దీని వెనకాల ఏంటంటే ఇటీవల చలనచిత్ర పరిశ్రమలోని నిర్మాతలందరూ ధ్వజమెత్తి ఎన్నికలు జరిపించాలి, ఎన్నికలు జరిపించేదానికి సిద్ధంగా లేరు, ఇంకో సంవత్సరం రోజులు మేము కంటిన్యూ అవుతాం అని చెప్పి ఏదో ఒక ఈసీ మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ అన్ని రకాలుగా దానికి ఉద్యమం టైప్లో చేసి అంతా కూడా గలం ఇప్పడం జరిగింది. అదేవిధంగా గలం ఇప్పేటప్పుడు ఏంటంటే ఈ అందరు వ్యక్తులు ఎవరైతే ఈరోజు సమ్మెకు పిలుపు ఇచ్చిన వల్లభనేని అనిల్ అయితేమి ఇతరత్ర అందరు వ్యక్తులు కూడా వీళ్ళకి అనుసంధానంలో ఉంటారనమాట. ఫిలిం ఛాంబర్కి ఇప్పుడున్న కమిటీకి అనుసంధానంలో ఉంటారు. ఎలా ఉంటారో అనే దానికి ఏంటంటే చిత్రపురి కాలనీ అని చెప్పి పేద బడుగు వర్గాల కోసం ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారి కోరిక మేరకు 67 ఎకరాల 11 సెంట్లు భూమినిచ్చి లేబర్ కోసం ఇల్లు కట్టించే దానికోసం పెడితే ఆ ఇండ్లల్లో పెద్ద పెద్దోళ్ళకి 4 బెడ్రూమ్లని 5 బెడ్రూమ్స్ అని అదేవిధంగా రో హౌసెస్ అని ఇలాంటి కట్టి నాన్ మెంబర్స్ కూడా దాంట్లో సినీ పరిశ్రమకి సంబంధం లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించి దానికి ఒక ఉద్యమం